రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీని బలోపేతం చేయాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా కనిపిస్తుంది దీక్ష. గత 5 ఏళ్ల పాలనలో మనం చూసాం, ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్స్ లో ఆఫీసుల్లో కానీ లేదా రెవెన్యూ ఆఫీసుల్లో కానీ ఉన్నటువంటి అవినీతి వల్ల ప్రజలు విసిగి వేసారిపోయి మనకు ఓటేశారు అధ్యక్ష. ఈ రోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అవినీతిని తగ్గించడం అది కష్టంగా ఉంది. నేను ఈ మధ్యనే ఆన్లైన్ లో ఒకసారి వెరిఫై చేస్తే ఆశ్చర్యకరంగా గూగుల్లో చూపిస్తుంది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే 14400 అని కనిపిస్తుంది అధ్యక్ష. కానీ దానికి ఫోన్ చేస్తే అసలు పోదు అధ్యక్ష. అసలు నెంబరు 1064 అధ్యక్ష. ఎందుకంటే కొత్త నెంబర్ ని ఎవరికి తెలియకపోవడం, గూగుల్లో కూడా పాత నెంబరే ఉండడం వల్ల ప్రజలు ఎవరు కూడా ఫిర్యాదు చేయడం కూడా చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నేను పర్సనల్ గా దాన్ని మానిటర్ చేసి డబ్బులు ఇవ్వనవసరం, లంచాలు ఇవ్వాల అవసరం లేనటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను అధ్యక్ష. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నేను చాలా గర్వంగా చెబుతాను, ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అయినా సరే లంచం ఇవ్వకుండా పని జరుగుతుంది అంటే అది ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అని చెప్తున్నాను. ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో, అన్ని రెవెన్యూ ఆఫీసుల్లో కూడా ఇటువంటి అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి నెంబర్లని ప్రదర్శించి అక్కడ ఫిర్యాదులని ఎంకరేజ్ చేయగలిగితే అవినీతిని కంట్రోల్ చేయడం, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం సాధ్యమవుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నమస్కారం.